బెట్టింగ్ యాప్ల మీద మన తెలంగాణ ప్రభుత్వం స్పందించింది కదా, బెట్టింగ్ల మీద ఉక్కుపాదం మోపింది కదా, ఎందుకంటే సమాజ హితం కోసం, సమాజంలో వ్యక్తులు నష్టపోతున్నారు కాబట్టి. అలాగే బెట్టింగ్ యాప్లు కూడా మించినటువంటిది ఈ గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నంబర్ల ద్వారా వీళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఇలా క్రైస్తవ సమాజాన్ని దోచుకుంటున్నారు. దీన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ను మీరు ఎలాగైతే పట్టించుకున్నారో దీన్ని కూడా పట్టించుకోవాలి. ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ సహజ మరణం చెందినటువంటి ఒక వ్యక్తి మరణాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలు, వీళ్ళు వేస్తున్నటువంటి వేషాలని వ్యవస్థ గుర్తించాలి, పోలీస్ వ్యవస్థ గుర్తించాలి, ప్రభుత్వాలు గుర్తించాలి. ఇలాంటి సమాజాన్ని నాశనం చేసేటువంటి వీళ్ళని చూసి అనేక మంది పుట్టుకొస్తారు. ఎవరికి వాళ్ళు ఏ పని చేయకుండా ఒక మొబైల్ ఫోన్ పెట్టుకొని మాకు డబ్బులు పంపించండి. మీకు మాట చెప్తాను నాగేంద్ర గారు, ఎవరో ఒక ఆయన కపాల్ అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్లేశాడు. ఏం పేరు ఆయన పేరు? కపాల్ అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్లేశాడు. ఎందుకంటే ఆ వ్యక్తిని చంపేశారు, మర్డర్ చేశారు. కేపాల్ కాదండి, కేపాల్ కాదు, కపాల్ అనేటువంటి వ్యక్తి. ఆయన ఏంటంటే ఆ వ్యక్తిని మర్డర్ చేశారు, నేను ప్రత్యక్ష సాక్ష్యం, ఇదిగో ఇక్కడ గోనిపట్టులో కుక్కి అక్కడిని తీసుకొచ్చి ఇక్కడేసి అని మొత్తం BBC లెవెల్లో ఆయన సబ్మిట్ చేశాడు సుప్రీంకోర్టుకి. సబ్మిట్ చేస్తే మొత్తం సుప్రీంకోర్టు నుంచి ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తానికి సుప్రీంకోర్టుకి వెళ్ళిన కపాల్ అన్ని హోరెత్తిపోయాయి. ఇంతకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది ChatGPT కూడా తెలియదు. మరొకసారి చెప్తాను, చెప్పండి. నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, హోరెత్తిపోయిందంతా. ఓకే, ఇంతకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీకు అనేది ఎవరు చెప్తారు మాకు? రైట్, కరెక్ట్. నేను ChatGPT అని అడిగాను. కపాల్ ఈ విధంగా పిల్లేశాడు కదా, పిల్లేస్తే ఇంతకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఆ తీర్పు కొంచెం చెప్పవా అని అడిగితే ChatGPT అంది, ఆయన పిల్లేసింది వాస్తవమే, ఆ పిల్లులో పేర్కొనబడిన అంశాలు వాస్తవమే, కాకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పిందన్నది నాకు కూడా తెలియదు. అయితే ఆయన సుప్రీంకోర్టును ప్రశ్నించిన వీడియో ఒకటి నాకు దొరికింది, అది పెడతాను చూడండి అని ఇచ్చింది. అది నేను దాన్ని చూసి అంతేగా. ఇప్పుడు కపాలు సుప్రీంకోర్టుకి వెళ్తేనే దిక్కు దివానం లేకపోతే మళ్ళీ దానికి ఒక మాట చెప్పింది. అది గతంలో ఈ కపాలు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, ఏది ఎలక్షన్ గురించి వెళ్ళాడు, ఎలక్షన్ గురించి వెళ్తే సుప్రీంకోర్టు ఇలాంటి బేస్లెస్ అలిగేషన్ చేస్తే ఈసారి దెప్ప పగులుతుందని సమాధానం చెప్పింది. దీన్ని బట్టి ఆయన విశ్వసనీయతను మీరే నిర్ధారించుకోండి అని మనకే వదిలిపెట్టేసి ChatGPT. ఓకే, ఇది నేను చెప్పట్లేదు, ChatGPT చెప్పింది. అంటే ఏం చెప్పింది సుప్రీంకోర్టు మాకు తెలియదు, కానీ గతంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఎలక్షన్ గురించి దాని గురించి అది లెజిస్లేషన్ సంబంధించింది, జ్యుడిషియరీ సంబంధించింది కాదురా అని డెప్ప మీద ఒక మొట్టికాయ వేసింది. దీన్ని బట్టి ఆయన విశ్వసనీయతను మీరే నిర్ధారించుకోండి. అయితే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టు వీడియో ఒకటి నాకు తారసపడింది, దాన్ని మీరు చూడాలని వదిలిపెట్టింది. మరి మిగతా వాళ్ళంతా మనం సుప్రీంకోర్టుకి వెళ్తున్నాం, పోరాటం చేస్తున్నాం అని హంగామా చేసి ఏదో పేపర్లు చూపించి అది చేసి ఇది చేసి బాగా దండారు కదా డబ్బుని. అవును, ఇంతకు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది మాకెవరు చెప్తారు? కరెక్ట్గా మరి పాయింట్. ఇప్పుడు నువ్వు అడవికి బయలుదేరి వెళ్తున్నావు, నేను సింహాన్ని వేటాడతానని గన్ను తీసుకున్నావు, నామాలు పెట్టుకున్నావు, టెంకాయలు కొట్టుకున్నావు, ఎందుకు పెద్ద హంగామా వీరుడు సూర్యులాగా అడవిలోకి కూడా వెళ్ళావు, ఒకనొక రోజు సమాజంలో కనిపించావు. ఎందుకు అడవిలోకి ఊరేగింపుగా వెళ్ళి నువ్వు ఆ సింహం తాలూకు ఆధారాలు ఎక్కడ, దాన్ని చంపావా లేదా, ఏమి తెచ్చావు, ఎంతకని లేకుండా మామూలుగా జనరల్ కలిసి తిరుగుతున్నావు ఏంటి? ఈరోజు హారతి పట్టిన వాళ్ళంతా, విజయభవాని హారతి తిప్పిన వాళ్ళంతా అరే సింహం జూలు ఎక్కడ, సింహం గోర్లు ఎక్కడ, ఆ సింహం ఎక్కడుంది అని ఆరాధేయాలి కదా, తీట్లే. కాబట్టి ఇది ఒక స్కామ్ నడుస్తుంది. ఎక్కడైనా చర్చి మీద దాడి అయితే అలా వెళ్ళిపోవడం, ఫోకస్ చేయడం, ఇదిగో పగిలిపోయింది, అక్కడ పగిలింది ఒక అద్దం, తిప్పి కొడితే 2000 రూపాయలు. చూడండి అద్దం పగిలిపోయింది, జూమ్ చేసి దాన్ని చూపించేసి మాకు డబ్బు ఇవ్వండి. ఇంతకు నీకు ఎంత వచ్చింది, వీళ్ళకి ఎంత ఇచ్చావు, ఈ చిట్టా ఎవరు చూపెడతారు? నువ్వు కేసు వేసావు, తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఎలా స్పందించింది వ్యవస్థ, దాన్ని ఎవరు చెప్తారు మాకు? అంటే ఒక్క వైపేనా, రెండు వైపులు లేదా? సో జనాలు కూడా ఆలోచించాలి. ₹1 డబ్బు పంపిస్తున్నప్పుడు ఎవరికి పంపిస్తున్నాం, దేనికి పంపిస్తున్నాం, వీళ్ళు దీన్నే జీవనోపాధిగా పెట్టుకొని మమ్మల్ని దోచుకునే పనిగా పెట్టుకున్నారు అని ప్రజలు ఆలోచించాలి. దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ కంటే ప్రమాదకరం. ఎందుకంటే చెప్పమంటారా, భక్తి అనేది మనిషిని ఆలోచన లేకుండా చేస్తుంది చాలా సందర్భాల్లో. భక్తి విషయంలో మనిషి ఎంత పెద్దోడైనా సరే వాడు దేవుడికి కదా అనేటట్టుగా అనుకుంటాడు.
కాబట్టి భక్తి అనే పేరుతో చాలా గ్యాంబ్లింగ్ జరుగుతుంది. రైట్. కాబట్టి ఈ గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు పెడుతున్నటువంటి ఆన్లైన్ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బెగ్గర్స్ మీద ప్రభుత్వం ఒక కన్ను వేయాలి, పట్టించుకోవాలి. ఆ రోజు రాజమండ్రిలో ఆ వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు వీళ్ళ అకౌంట్కు ఎంత డబ్బు వచ్చి పడింది అనేది వీళ్ళ అకౌంట్ స్టేట్మెంట్లు తీయాలి. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో దానికి లెక్కలు తేల్చాలి. ఎందుకంటే ఇలాగే వదిలిపెట్టేస్తే ఇంకా చాలా మంది పుట్టుకొస్తారు, సమాజాన్ని పీకు తింటారు. రైట్. ఇది విషయం. ఒక విషయం మాత్రం నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. వీళ్ళందరినీ మీరు ఇంత ఇదిగా ఎదుర్కొంటున్నారు కదా, అవును, మీరు ఎదుర్కొంటున్న విషయం జనాలకి ఎంతవరకు వెళ్ళొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది మీరు అన్న చూడండి, ఇందాక మనం మాట్లాడుకున్న విధంగా గొర్రెలుగా తలకాయ ఊపుకుంటూ ఫాలో అయిపోయే వాళ్ళకి అది బుర్రకెక్కుతుంది అంటారా ఇప్పుడు మీరు చెప్పింది కానీ, లేకపోతే మీ ఛానల్లో మీరు చేసేది కానివ్వండి? వాళ్ళకి బుర్రకి ఇప్పుడు ఎక్కకపోవచ్చు. క్షవరం అయితే కానీ వివరం తెలిసి రాలేదని ముందు క్షవరం కావాలి. నేను వీడియో మాట్లాడాను, వీళ్ళు ఆన్లైన్ బెగ్గర్స్, వీళ్ళకి ఇవ్వకండి అని వీడియో మాట్లాడితే కింద కామెంట్ వచ్చింది, మేము ఇస్తావరా, నువ్వెవరా చెప్పడానికి అని అన్నారు. ఓకే, మంచిది, ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నేనేమన్నాను, ఒరే జామకాయన అలా తినకూడదురా అని చెప్పాను. నేను అద్దుకొని తింటానంటే తీరు అద్దుకొని ఎవడుతున్నాడు. నేను ఒరే నాయన నువ్వు చేసే పని వేరు, జామకాయ తినేటువంటి పరిస్థితి వేరు, అలా కాదురా అన్న, నేను అద్దుకొని తింటాను. ఓకే ఫైన్, నీ టేస్ట్ అది, గో అహెడ్. కాబట్టి క్షవరం అయితే కానీ వివరం తెలిసి రాలేదని మొన్న అభినయ్ దర్శన్ ఒక వీడియో పెట్టాడు. ఓకే, సిపిఎఫ్ టీవీకి మీరంతా ఆర్థికంగా సాయం చేయండి అని మాట్లాడగానే సరేనని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళాను. ఆ రోజు ఏంటి, మొదటి రోజు నేను వీడు బెగ్గర్ అంటుంటే ఎవరు నమ్మలేదు కదా. అప్పుడు నన్ను అన్నారు కదా, అంతా నీకు కుళ్ళు, ఆయన ఎదిగిపోతుంటే ఏంటంటే మాట్లాడారు కదా, మేము ఇస్తాం నీకేంటి అన్నారు కదా. ఇప్పుడు ఆ కామెంట్లోకి వెళ్తే, మరి నీకు ఇంకేం పని లేదా ఒక కామెంట్, మరి నీకు అడుగు తినే దాంట్లో అలసట రాలేదా ఇంకొంతమంది, మరి బెగ్గింగ్లో ఇదేందా నాయన నువ్వు అని. ఇక అన్ని ఇలాగే ఉన్నాయి, ఇదే అడుగు తినడం నాయన, నీకు సిగ్గు శరం లేదా, ఎప్పుడు అడుగు తినడమేనా, ఏమైనా పని చేసుకో బతకాలి. ఇక అదే కామెంట్లు వచ్చాయి. అప్పుడు అనిపించింది ఫలించింది. ఆ రోజు మనం వేసిన విత్తనం ఈ రోజు ఫలించింది. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే టేక్స్ టైం, బట్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. అండ్ జనాల్లో మేల్కొల్పు, అంటే ముఖ్యంగా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొర్రెలుగా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా కనువిప్పు కలుగుతుంది. క్షవరమైంది, ఇప్పుడు వివరం తెలిసి వస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు ఇస్తారు చెప్పు, అంతే కదా. ఒకసారి ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు, 3 సార్లు ఇచ్చారు, ఈ రోజు ఇమ్మంటివి, రేపు ఇమ్మంటివి, ఎల్లుండి ఇమ్మంటివి, ఇలా అడుగుతూనే ఉంటివి. వీళ్ళు ఇచ్చారు విసుగొచ్చేసింది. మీకు మాట చెప్పమంటారా, అడుక్కునేవాడికి ఇవ్వాలంటే విసుగొచ్చేస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా నాకు అనిపించింది, అడుక్కునేవాడికి 60 కూరలు 60 కూరలు. ఇక్కడ ఏంటంటే 60 కూరలు ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఈరోజు అడిగారు ఇచ్చారు, రేపు అడిగాడు ఇచ్చారు, ఎల్లుండి ఇచ్చారు. ఒకనొక రోజు వాళ్ళకే విసుగొచ్చేస్తుంది. వీడు అడుక్కోవడం మానడం, మన దగ్గర అయిపోతుంది. అడుక్కుంటే వచ్చేది కంటిన్యూస్గా ఉండదు. ఇప్పుడు మన అభినయ్ దర్శన్ ఏం చేశాడంటే, ఇలా అడుక్కుంటుంటే ఎక్కడి నుంచి డబ్బు వచ్చి పడుతూ ఉంటే ఊరకే ఇక ఏం చేయాలో తెలియక కార్లు కొనడానికి, డ్రైవర్లు పెట్టుకోవడానికి, ఎంప్లాయీస్ని పెట్టుకోవడానికి, మీటింగ్లు పెట్టుకోవడానికి, లేకపోతే ఛానల్ పెట్టుకోవడానికి హంగామా చేయడం స్టార్ట్ చేశాడు. ఒకనొక రోజు ఫండింగ్ ఆగుతుంది. జనాలు ఇప్పటికీ రియలైజ్ అయ్యారు, ఫండింగ్ ఆగుతుంది. ఆగగానే ఈ వ్యక్తి స్టార్ట్ చేసినవన్నీ ఏమవుతాయో తెలియదు. ఇక్కడ ఇంకో మాట నేను చెప్పాలి. ఇంతవరకు నేను మాట్లాడాను కదా అభినయ్ దర్శన్ గురించి, నేను అభినయ్ దర్శన్ మీద కోపంతో మాట్లాడలేదు, అంతా అభినయ్ దర్శన్ మీద ప్రేమతో మాట్లాడాను. కరెక్ట్. ఎందుకు అంటే అభినయ్ దర్శనే నాకు నెలకి 100 రూపాయలు ఇస్తానని చెప్పాడు ఆయన గతంలో. నా గురించి నువ్వు ఇలా ప్రోపగండా చేయి, నేను ప్రతి నెల 100 రూపాయలు ఇస్తాను నీకు అని ఆయన చెప్పాడు. పెట్టుకున్నారంట కదా, నన్ను పెట్టుకున్నాడు కాబట్టి మరి నా 100 రూపాయలకి న్యాయం చేయాలి. ఇంకా నేను ఫస్ట్ శాలరీ కూడా తీసుకోలేదు. కాబట్టి నా వంతుగా మీ ఐరా మీడియా నుంచి అభినయ్ దర్శన్ని ప్రమోట్ చేద్దాం, ఇది మా మధ్య డీలు. అంటే నేను నెగిటివ్గా నేను ప్రమోట్ చేస్తాను, నీకు డబ్బు వస్తుంది, కాబట్టి నువ్వు నాకు ఒక 100 రూపాయలు ఇవ్వు అనేటట్టుగా. 100 రూపాయలు కూడా నాకు ఎక్కువే. అంటే మీరు నెలలా తీసుకుంటున్నారు లేకపోతే ఓన్లీ? లేదు, ఇంకా నాకు ఫస్ట్ పేమెంట్ కూడా రాలే. అయ్యో, మొన్ననే డీలింగ్ అయిపోయింది. అలా ఏంటంటే ఇప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇలా ఇంక మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇక నెల రోజు నాకు 100 రూపాయలు ఇస్తాడు. ఆ 100 రూపాయలు నేను ఉంచుకోను, అందులో ఒక 10 రూపాయలు మరలా దశంభాగం కింద ఆయనకే ఇస్తాను. ఇంకో దశంభాగం అజయ్ బాబుకి, ఇంకో దశంభాగం మిగతా బెగ్గర్స్ ఉన్నారు కదా వీళ్ళందరికీ ఇచ్చి నాకెందుకండి 50 రూపాయలు 60 రూపాయలు సరిపోతుంది, ఓకే గడిచిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇదంతా
అభినయ దర్శన్ కోరుకొని నన్ను పెట్టుకున్నాడు కాబట్టి చేస్తున్నా ఇదంతా. అంటే ఒక అభినయ దర్శనం లేకపోతే అజయ్ బాబు గారు కూడా ఏమన్నా అజయ్ బాబు కూడా ఆయన కూడా 100 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. అంటే 200 వస్తున్నాయి మీకు? నాకు 200 వస్తున్నాయి. మరి 100 రూపాయలు అని చెప్తారు, న్యాయంగా ఉండాలండి. అంటే 100 రూపాయల్లో 10 రూపాయలు అని చెప్పాను. ఓకే, ఇప్పుడు 220 రూపాయలు నాకు కూడా ఇప్పుడే తట్టింది. అదే అదే నేను అదే ఇక్కడ ఇద్దరు కదా ఉన్నది. కాబట్టి ఏంటంటే వీళ్ళని ఈ విధంగా ప్రమోట్ చేయడం, అలా ఏంటంటే వాళ్ళు చెరొక 100 రూపాయలు ఇవ్వడం, దాంతో నేను బ్రతకడం, అది దానికోసమే ఇదంతా చెప్పాను తప్ప ఆ వ్యక్తి మీద వ్యక్తిగత కక్ష నాకు లేదు. ఓకే, లేదు. ఆయన బెగ్గర మీద కక్ష పెట్టుకోవాల్సినంత అవసరం నాకు లేదు. ఇప్పుడు భిక్షగాడు కనిపించినప్పుడు సాధ్యమైతే కనికరపడాలి తప్ప కక్ష పెట్టుకోవడంలో తప్పు. అది నైతిక విలువ కాదు. సో నేను ఇలాంటి బెగ్గర్స్ని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది, ఎలా బ్రతుకుతారు పాపం అనేటట్టు బాధ అనిపించి అందులో భాగంగా ఇదంతా చెప్పాను తప్ప వ్యక్తిగతంగా కాదు అనే దానికి మాత్రమే. మీరు చూడండి, గతంలో ఆ వ్యక్తి వీడియో మాట్లాడాడు, నాకు 100 రూపాయలు ఇస్తారని, కాబట్టి నేను దానికి న్యాయం చేశాను అనుకుంటున్నాను, అంతే. సూపర్ అండి. ఎట్లయితేనే వాళ్ళిద్దరి దగ్గర జీతం చేసుకుని పనిచేస్తున్నటువంటి మీకు ఇంకా నాకు ఇవ్వలేదు ఫస్ట్ పేమెంట్ కూడా. ఓ, బట్ త్వరలో రావాలని మేము కూడా ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మై సాలరీ. ఓకే, ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇప్పుడు అజయ్ బాబు గారు కానివ్వండి లేకపోతే అభినయ్ దర్శన్ గారు కానివ్వండి, వీళ్ళు చేస్తున్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో దేవుడి కంటే కూడా వాళ్ళ స్వలాభాల గురించి ఎక్కువగా మాట్లాడేది ఉంది అని మీరు చెప్పగలుగుతారా? నేను ప్రారంభంలో చెప్పాను మీకు. చెప్పారు. ఏమని చెప్పాను అంటే, అజయ్ బాబు పాస్టర్ కాదు, ఆ వ్యక్తి దేవుడి గురించి చెప్పినటువంటి ఏవి నాకేం కనిపించలేదు. ఇక అజయ్ బాబు అంటావా, అజయ్ బాబుకు ఉన్నటువంటి అద్భుతమైన టాలెంట్ ఏంటంటే, మంచి టాలెంట్ అయింది. మామూలుగా పిచ్చి కుక్క గరిచిన వ్యక్తి ఎర్ర నీళ్ళు తాగాడు అనుకో, ఎలా అరుస్తాడో అలా పిచ్చి కుక్క కరవకుండానే అరిచారు ఈ వ్యక్తి. ఇంత గొంతేసుకొని ఓ కేకలేసి మాట్లాడుతుంటాడు. ఎందుకు అరుస్తాడో తెలియదు, ఏముండదు, సబ్జెక్ట్ ఏముండదు. అలా అరిచి 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 అలా అరిచే దాంట్లో ఆ వ్యక్తి పిహెచ్డి సంపాదించాడు, అంతే. కాబట్టి దేవుడి గురించి ఎక్కడ చెప్పాడు? మరి మీరు మీరు మర్చిపోతున్నారు, అలా కాదు అనేసి అనుకుంటే ఇప్పుడు ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత. ఎవరు జైలుకి వెళ్ళాడు? మన అజయ్ బాబు గారు. అజయ్ బాబు గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎంతమంది కష్టపడి మంచి లాభాలు వచ్చాయి కదా జైలుకి వెళ్ళిన తర్వాత. జైలుకి వెళ్ళిన తర్వాత వచ్చిందంట. జైలుకి వెళ్ళిన తర్వాత కదా లాభాలు వచ్చేది. జైలుకు మామూలుగా ఒక ఉంది కదా, రాజకీయ నాయకులు జైలుకి వెళ్ళారనుకో సింపతి పెరుగుతుంది కదా, అలాగే ఈ అజయ్ బాబు కానీ అభినయ దర్శన్ కానీ జైలుకి వెళ్ళారనుకో ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది ఎందుకో చెప్పమంటారా? సింపతి క్రియేట్ అవుతుంది. ఓకే, అజయ్ బాబు అరెస్ట్ అయితే అభినయ దర్శన్ స్టార్ట్ చేస్తాడు, మనం పోరాటం చేయాలి, మన స్వాతంత్ర సమరయోధుల్ని బయటకు తెచ్చుకోవాలనేటట్టుగా స్టార్ట్ చేస్తాడు. ఆ బెయిల్ కింద అది ఇంత అయింత మొత్తం ఇక కలెక్షన్ స్టార్ట్ చేస్తాడు. అభినయ దర్శన్ ఏదైనా అయిందనుకో ఈ వ్యక్తి స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఎవడు బయట ఉంటే వాడికి లాభం. వీళ్ళు జైలుకి వెళ్ళారనుకోండి, విపరీతమైన పబ్లిసిటీ, అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడు, అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడు, అజయ్ బాబు అరెస్ట్ అయ్యాడు, ఇదే పని ఓదలు కొడతారు. నంబర్ 1 పబ్లిసిటీ, నంబర్ 2 పైసలు. మామూలుగా రావు, ఎందుకంటే బెయిల్ రావాలి కదా, మరి అంతేగా. ఆ బెయిల్ రావాలి. బెయిల్ అంటే ఏంటో, దానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎవరిని పెట్టుకున్నారో ఏం తెలియదు మనకి. అదంతా బెయిల్ కావాలంట, మనం వేయాలంట బెయిల్. ఇక తర్వాత ఆయన బయటకు వచ్చాడు అనుకో, బయటకు వచ్చిన తర్వాత గజమాలలతో సత్కరించడం, లోపలికి వెళ్ళి ఏదో బ్రిటిష్ వాళ్ళని తరిమి చంపినట్టుగా వీళ్ళ గజమాలతో సత్కరించడం, మరలా విజయోత్సవ సభ పెట్టడం. అంటే ముత్తైదులు వచ్చి మంగళహారతి ఇవ్వడం మాత్రమే తక్కువ, కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా సంపాదించినంత డబ్బును సంపాదిస్తున్నారు వీళ్ళు. ప్రభుత్వ ఉద్యోగి కూడా సంపాదించినంత డబ్బు సంపాదిస్తున్నారు. కేవలం వీళ్ళు చేసేది ఏంటంటే 4 గోడల మధ్య కూర్చొని వీడియోలు చేసి మనుషులు రెచ్చగొట్టడం. అది కూడా సబ్జెక్ట్ అని చెప్పి కాదు, సమాజాన్ని బాగు చేసేటువంటి ఏం కాదు, రెచ్చగొట్టడం 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 రెచ్చగొట్టడం, ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేస్తూ అలా డబ్బును సంపాదిస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవ్యానికి చాలా ప్రమాదం. బయట వాళ్ళకి లాభం. బయట వాళ్ళకి ఎలా లాభం అంటే, ఇలాంటి వాళ్ళని చూపించి ఇలాగే ఉన్నారు క్రైస్తవులంతా అంటూ వాళ్ళు క్రైస్తవాన్ని ఎంత సాధ్యమైతే అంత బ్యాడ్ చేస్తున్నారు, తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోవడానికి అలవాటు పడ్డారు, జనాలేమో ఆలోచించటం. ఇప్పుడు నాలాంటి వాళ్ళ మీద ఈ ప్రభావం అంతా పడింది. నాలాంటి వాళ్ళ వల్ల కాదు, నా మీదనే ఈ గత 3 నెలల నుంచి పడిన ప్రభావం అంతా నా మీదనే పడింది. ఒక్కడి మీద, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఒక్కడిగా నిలవబడ్డాను. ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి ఈరోజు ఒక పాస్టర్గా నీతిగా న్యాయంగా దేవుడు వాక్యమే చెప్పాలని మీరు నిర్ణయం తీసుకుని మీకుంటూ ఉన్న 2 ఛానల్స్లో కూడా అందులో ఎవరైతే ఫేక్ పాస్టర్స్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడడం, అండ్ దేవుడి గురించి వాక్యం మాట్లాడడానికి ఒక ఛానల్. అవును. సో ఇలా మీరు పెట్టుకున్న తర్వాత
ఇప్పటి వరకు కూడా మీరు ఎవరిని కూడా ఒక్క రూపాయి కూడా అడిగిన దాఖలాలు లేవు. లేవు. కానీ అలా చేయకపోవడమే డేంజర్ అని మాట్లాడుతున్నారు కదా. అలా చేయకపోవడం అంటే ఎలా డేంజర్ అవుతుంది? అంటే ఇప్పుడు అలా అడగట్లేదు అంటే అడగట్లేదని కాదు, బట్ సంఘంలో ఉన్న వాళ్ళని పీడించవచ్చు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. నా సంఘానికి క్రిస్మస్ రోజు అయితే 70 మంది వస్తారు. మామూలు ఆదివారం అయితే 35 to 40 మెంబర్స్ వస్తారు. అందులో ఇప్పుడు 35 వచ్చారనుకోండి, 35లో 20 మెంబర్స్ ముసలోళ్ళు, అందులో 10 మెంబర్స్ చిన్నపిల్లలు. ఇది పరిస్థితి. నాకు అంటే చూసిన వాళ్ళు తెలుస్తుంది. అవును, నేను ఏం చేస్తున్నానో చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఒకవేళ నేను సంఘంలో అసలు డబ్బు గురించి చెప్పిన ప్రస్తావన చేయను. అసలు పీడించడం పక్కన పెట్టు, డబ్బు గురించి అసలు పొరపాటున ప్రసంగం చేయను, ఇప్పటివరకు చేయలేదు. అది నా మీద ఆరోపణ చేస్తున్న వాళ్ళు కూడా తెలుసు ఈ వ్యక్తి మాట్లాడడం అని. నాకు ఎంతసేపు ఉన్నా సరే వాక్యం ఏంటి, బైబుల్ ఏంటి అని చెప్పడమే నా పని. ఒకవేళ నేను ఎవరినైనా కానుక అడిగినట్టు, ఎవరు అడిగినట్టు, పీడించడం పక్కన పెట్టేసి అడిగినట్టు ఒకవేళ ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టండి. అది పెట్టిన మరుక్షణమే నా 2 ఛానల్ క్లోజ్ చేసుకొని ఇంకేదైనా పని చేసుకుంటాం. ఇంతకు మించిన ఓపెన్ ఛాలెంజ్ ఎవడైనా చేస్తాడా? లేదా నా చర్చికి వచ్చేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. ఇదిగో ఈ వ్యక్తి ఇలా మమ్మల్ని డబ్బు అడుగుతున్నాడా, ఇంటర్వ్యూ చేయండి. ఒక్క వ్యక్తి చేత చెప్పిస్తే కనుక 2 ఛానల్ క్లోజ్ చేసి నేను ఇంకేదైనా పని చేసుకుంటా. ఇంతకు మించిన ఓపెన్ ఛాలెంజ్ చేసేవాడు ఇంకెవడు ఉండడు. దీనికి గట్స్ కావాలి. ఈ ఓపెన్ ఛాలెంజ్ తీసుకోగల ఏకైక ఛానల్ ఏదైనా ఉందంటే అది సిపిఎఫ్ ఛానల్ మాత్రమే. ఆడి మొహం అడుగు తినే మొహం. గతంలో కూడా కొంతమంది అన్నారు, ఎవరినో మోసం చేసి భూమి సంపాదించి చర్చి కట్టాడు అన్నట్టుగా అని ఏదో కారు కోతలు కూశారు. టిష్యూ కుమార్ అని అప్పుడు ఉన్నారులే, టిష్యూ కుమార్ అని. ఈ టిష్యూ కుమార్లు ఏది కేపాల్ ఏమన్నారు? కేపాల్ కాదు, కపాల్. ఓకే, నేను కేపాల్ ఏమనట్లేదు. ఓకే, ఆయన పెద్దవారు, ఓన్లీ కపాల్ అంటున్నా. ఆయన నేను అసలు ఏమనట్లేదు. కపాల్ అని ఒక వ్యక్తి. ఓకే, ఈ టిష్యూ కుమార్ అని ఇలాంటి వాళ్ళు కొంతమంది నేను ఎవరినో మోసం చేశానంటే ఏదో చేశాను అని అన్నారు. అన్న తర్వాత విజయవాడ నుంచి 2 సహోదరులు వచ్చి నాకు తెలియకుండా నా చర్చికి వచ్చి, అంటే స్నేహితులే, నాకు తెలియకుండా ఆ చర్చి ఇచ్చినటువంటి ఆ స్థలం ఇచ్చినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళారు ఇంటర్వ్యూ చేసుకోవడానికి. నేనేమనుకున్నాను, ఊరు చూడడానికి వెళ్తున్నాను అనుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన మిమ్మల్ని ఎలా తీసుకున్నారు, భూమి మీకేమైనా ఆశ చూపించారా, మిమ్మల్ని ఏమైనా బెదిరించారంటే అసలు ఆ వ్యక్తి అలాంటి కాదు. ఆ వ్యక్తి చెప్పిన తర్వాత వీళ్ళు షాక్ అయ్యారు. అంటే నా గురించి తెలియదు వీళ్ళకి ఎవరికి. ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్న అభినయ్ దర్శన్ కానీ, లేకపోతే అజయ్ బాబు కానీ, లేకపోతే ఈ టిష్యూ కుమార్లు కానీ, లేకపోతే ఇంకో హ్యాండ్ కర్చీఫ్ కుమార్లు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో నా గురించి వీళ్ళకి తెలియదు. అసలు నేను ఎక్కడుంటానో తెలియదు, నా అడ్రస్ తెలియదు, నా నేపథ్యం ఏంటో తెలియదు, నేను ఎక్కడున్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎవ్వరికి 0 ఐడియా. అంటే కొంతమట్టుగా బేసిక్ ఐడియా ఉండొచ్చు కానీ కంప్లీట్గా తెలియదు. కంప్లీట్గా నా గురించి తెలిసిన ఏకైక పర్సన్ నేనే. ఎందుకంటే నేను 3 చోట్ల పెరిగాను. నేను ఒక చోట పెరిగాను, ఇంకో చోట చదువుకున్నాను, ఇంకో చోట కాలేజ్ చదివాను, ఇంకొక చోట ఉద్యోగం చేశాను, ఇంకొక చోట చర్చి కట్టాను. కాబట్టి ఈ అన్ని ప్లేసులకి లింక్ చేయగలిగిన వ్యక్తి లేడు. ఇప్పుడు నేను పుట్టి పెరిగాను కదా, అక్కడ నేనేంటన్నది కొంతమట్టుకు తెలుసు వాళ్ళకి. చదువుకున్నాను కదా, అక్కడ చదువు గురించి తెలుసు వాళ్ళకి. ఇంకో చోట పరిచయం చేశాను కదా, అక్కడ అది తెలుసు వాళ్ళకి. ఇంకో చోట నేను ఉద్యోగం చేశాను కదా, ఇక్కడ ఇది తెలుసు వాళ్ళకి. సో ఈ అన్ని డాట్లు కనెక్ట్ చేయగలిగిన ఏకైక పర్సన్ నేనే. అవును. సో వీళ్ళకి మిడిమిడి జ్ఞానం ఉంటుంది. ఇకపోతే నేను కెరియర్ బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు ఎవరికి దూతు రాలేంత దూరం, ఎవరికి ఆముదం రాస్తూ రాలేంత దూరం, ఎవరికి అడుగులకి మడుగులు ఎత్తుతారాలేంత దూరం, నీదెంత అంటూ వచ్చాను. నీదెంత, నువ్వు ఎవడు గొప్ప అంటూ వచ్చానేది ఫస్ట్ వీడియో ఉంటుంది మన ఛానల్లో. ఫస్ట్ వీడియో అది చూడండి. అక్కడి నుంచి కూడా చిన్న ఫస్ట్ నాకు తెలిసి 3వ వీడియో 4వ వీడియో అనుకుంటాను. ఫస్ట్ వీడియో ప్రార్థనా నూనె దేనికి వీడియో, ప్రార్థనా నూనె దేనికని పెట్టాను. అక్కడ ప్రార్థనా నూనె దేనికని పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, బైబిల్ మిషన్ లాంటి ప్రార్థనా నూనె మీదనే కట్టబడినటువంటి ఉన్నాయి కదా, కల్వరి టెంపుల్ అంటే, వాటన్నిటి క్వశ్చన్ చేస్తూ వచ్చాను. అప్పుడు నా సబ్స్క్రైబర్లు 2 అక్కడి నుంచి. కాబట్టి నీదెంత అంటూ వచ్చాను నేను. కాబట్టి నాకు శత్రువులు పొట్టలో చెదలు ఎంత ఉంటాయో ఆ సంఖ్యలో ఉంటారు. నాకు శత్రువులు ఆ రేంజ్లో ఉంటారు. కాబట్టి తలా ఒక పుకారు పుట్టించిన మస్తు టైంపాస్ అవుతుంది. కానీ నా గురించి చాలామందికి ఎవరికి తెలియదు. అయినా సరే పట్టించుకునేది లేదు, వెనకంజి వేసేది లేదు. వీళ్ళు ఎక్కువ చేసే కొద్దీ నేను ఇంకా ఎక్కువ చేస్తాను. వాళ్ళు ఎక్కువ చేసే కొద్దీ మీరు ఇంకా ఎదుగుతున్నారు. ఎక్కువ చేశారనుకో నేను ఇంకా కొంచెం ఎక్కువ చేస్తాను. నా నైజం ఏంటంటే బెదిరిస్తే బెదిరే రకం కాదు, బెదిరిస్తే ఇంకొంచెం ఎక్కువ చేస్తాను.
కాబట్టి ఇప్పటికే నన్ను గెలికి నన్ను కదిలించి పొట్ట కూడు పోగొట్టుకున్నారు. నాకు కొంచెం జాలి, దయ, కరుణ, హృదయం, భిక్షగాలంటే అవి నాకు డీప్ రెస్పెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. ఓకే, కాబట్టి మీ భిక్ష మీద మీరు ఎత్తుకోండి. నన్ను మధ్య మధ్యలో గెలికారనుకోండి, మీ చిల్లర శబ్దాలు నాకు వినపడ్డాయి అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఆ బొచ్చు కూడా లాగేస్తాను. కాబట్టి బొచ్చు అనేదంటే అప్పుడు పదో పొరక పడుతుంటుంది, మీ బొచ్చు కూడా లాగేస్తాను. ఇప్పటికే గోడౌన్లో మూత పడుతున్నాయి. మీకు తెలుసో తెలుదో అభినయ్ దర్శన్ సిపిఎఫ్ టీవీ అని ఇప్పుడు ఆ వ్యక్తి ఛానల్ని సిపిఎఫ్ టీవీ అని పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇక రంగంలో దించాడు అందరిని రంగంలో దించేసి ప్రముఖులతో ఇంటర్వ్యూ అని చెప్పాడు. ఏ ప్రముఖుడు దేకలే. గొప్ప గొప్ప ప్రముఖులు ఇంటర్వ్యూ చేస్తా అన్నాడు, ఏ ప్రముఖుడు దేకలే. నాకు ఫోన్ చేశాడు ఫస్ట్ ఇంటర్వ్యూ కోసం. నాకు ఫోన్ చేశాడు ఆ సిపిఎఫ్ టీవీ సిఇఓ. అది ఒక సంస్థ, దానికి ఒక సిఇఓ, దానికి ఒక ప్రెసిడెంట్. అదే అంటున్నాను. ఎవరండి పేరేంటి సిఇఓ పేరు? ఏదో హర్షవర్ధన్ ఏదో పేరు చెప్పాడు. అదొక సంస్థ, దానికి ఒక సిఇఓ, దానికి ఒక ప్రెసిడెంట్, ఈయన ఒక అది. మరి వైస్ ప్రెసిడెంట్ యజమానులు ఎవరు లేరండి? చాలా మంది ఉంటారు. అలా ఏంటంటే మొత్తం ఈ సిఇఓ కాల్ చేసి జాన్పాల్ గారు మీరు రావాలి ఇంటర్వ్యూకి అన్నాడు. పొర్రపాటును కూడా అలాంటి వాటికి నేను రాను అన్నా. అదేంటండి, దేవుణ్ణి ఎరగనటువంటి ఛానల్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా, ఇది క్రిస్టియన్ ఛానల్, మీరు రారా అంటే, దేవుణ్ణి ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తా, కానీ దేవుణ్ణి అమ్ముకుండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పాను. అంటే నన్ను ఎందుకు పిలిచారు అంటే కారణం చెప్తాను కదండి. నన్ను అక్కడికి పిలిచి టీ ఇచ్చి భోజనం పెట్టి 4 మంచి మాట మాట్లాడి, జాన్పాల్ గారు మీ సేవ అది మా సేవ ఏదో 4 తీయటి మాట మాట్లాడితే తర్వాత మాట్లాడలేడు, అభిమానం అడ్డొస్తుంది అనేటట్టుగా పాపం ప్లాన్ వేశాడు. అరే మీరు ఎల్లుండాల్సిందండి, కనీసం మీ జీతం అని ఇచ్చేవాళ్ళు. అస్సలు జీతం పోగొట్టుకున్నారు కదండి, మీకు 2 నెలల జీతం రావాలి మళ్ళీ. నేను జీతం ఎందుకు పోగొట్టుకున్నానంటే, జీతం పోగొట్టుకోవాల్సిన కారణం ఏంటంటే ముందు వాళ్ళకి రావాలి కదా, ముందు ఆ ఛానల్ డెవలప్ కావాలి, అంచెలంచెలుగా ఎదగాలి. అందుకని అజయ్ బాబును పిలుచుకున్నాడు. ఈ వ్యక్తి మీటింగ్ పెడితే ముఖ్య అతిథి అజయ్ బాబు, అజయ్ బాబు మీటింగ్ పెడితే ముఖ్య అతిథి అభినయ్ దర్శనం. ఇక ఇంతే, ఆ వ్యక్తి మీటింగ్ పెడితే ఈ వ్యక్తి, ఈ వ్యక్తి మీటింగ్ పెడితే ఆ వ్యక్తి. ఎందుకంటే ఇటు ఏపీ నుంచి ఆన్లైన్ బెగ్గర్ ఈ వ్యక్తి, అటు తెలంగాణ నుంచి ఆన్లైన్ బెగ్గర్ ఈ వ్యక్తి. బెగ్గర్ కలిసి పాపం ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చారంటే ఏం చేయాలో తెలియట్లే. నిజంగా అండి, ఏం చేయాలో తెలియట్లే. పెట్టే లైవ్లు చూసినప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది. అసలు నాకు ఎంత అనిపిస్తుందంటే జనాలు బాగా ఆలోచించడం ప్రారంభించారు. ఇంకా కొద్ది గొప్ప కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. వీళ్ళ భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లేదు. అదే ఖచ్చితంగా. అంటే ఇంత పోరాటం చేసిన దానికి, ఇంత అవమానాన్ని ఎదుర్కొన్న దానికి, ఇంత హింసను ఎదుర్కొన్న దానికి, ఇంత వ్యతిరేకతను ఎదుర్కొన్న దానికి ఈరోజు ఫలాన్ని చూస్తున్నా, ఫ్రూట్ను చూస్తున్నా. ఎస్, ఆ రోజు నేను నిలబడపోయి ఉంటే ఇంత మార్పు వచ్చినది కాదు. కాబట్టి ఇది కూడా నాకు మేలుకే జరిగింది. అంటే వ్యవస్థ అంతా దోచుకోవడానికి అలవాటు పడినప్పుడు ఒక్కడున్నాడు ఎదురు తిరిగాడు అనేటువంటి ఆ సాక్ష్యం చాలు నాకు. కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 3 నాళ్ళు 6 నెలలు బ్రతికినా సరే అది బ్రతుకు. కాబట్టి పాస్టర్ జాన్పాల్ అనే వ్యక్తి మీద ఒక ఆరోపణ వేసి దాన్ని నిరూపించే వ్యక్తి లేడు. దేవుని దయ వలన ఒక మాట చెప్తాను, నేను ఎవరిని చేయి దాపి ఒక వ్యక్తిని అడగలే, నోరు తెచ్చి ఒక వ్యక్తిని అడగలే, కానీ ఈరోజు నేను కడుపు నిండా తింటున్నా, నా దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇది నాకుండే ధైర్యం. పనివాడు జీతానికి పాత్రుడు. నేను ఆయన పని చేస్తున్నా, ఆయన నాకు జీతం ఇస్తున్నాడు. కానీ వీళ్ళు చేస్తున్న పని అంటే అడుక్కు తింటున్నాను. పాస్టర్ జాన్పాల్ నిజాయితీ పరుడుగా చరిత్రలో మిగులుతాడు, వీళ్ళు మాత్రం ఆన్లైన్ బెగ్గర్స్గా మిగిలిపోతారు. ఎనీవే జాన్పాల్ గారు, నిజంగా చిరుగుత్తి అనడానికి సరైన నిర్వచనం ఈరోజు మన ఇంటర్వ్యూలో జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఐరా మీడియా. బట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ మన క్వశ్చన్స్ వేరే ఉన్నాయి కొంచెం, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. బట్ ఈ రోజు జరిగింది మాత్రం అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వేదిక ముఖంగా ఇటు సెక్యులర్ పీపుల్ కూడా ఈ ఆన్లైన్ బెగ్గింగ్ గురించి నేను చెప్పాలనుకున్న విషయాలని చెప్పేదానికి మీరు వేదిక ఇచ్చినందుకు నిజంగా ఐరా మీడియాకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ టీంకి, మీ యాజమాన్యానికి అందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.